Hello students, how are you all? Welcome to Bajisar Maths YouTube channel. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అందరికీ కూడా గవర్నమెంట్ జాబ్ అనేది నిజంగానే ఒక కళ. కానీ చాలామందికి మాకు రాదేమో అనే అపోహల్లో ఉంటారు. వాటన్నిటినీ క్లియర్ చేసి మీరు అనుకున్నది అబద్ధం అని ప్రూవ్ చేయడం కోసమే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న మాట చెప్పాలి. మీ అందరికీ చాలామందికి తెలుసు, రైతులందరూ కూడా ఒక పంటను వేసేసి ఆ పంట నేను మంచి పంట వేశాను అనుకొని వదిలేస్తే చివరికి దాని తగ్గట్టు రిజల్ట్ వస్తుందా? పంట వేసిన తర్వాత దాంట్లో కొన్ని పురుగులు కూడా చేరుతూ ఉంటాయి. అప్పుడప్పుడు దాని యోగక్షేమాలు కూడా మనం చూసుకుంటూ దానికి తగ్గట్టు మందు వేసుకుంటూ వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటేనే లాస్ట్లో మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అంతే కదని వేసేసి వదిలేస్తే అవుతుందా? కుదరదు. అలాగే మన బాయ్సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్లో మ్యాథ్స్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అని నేను ఆలోచించి అదే రీతిలో చెప్తూ ఉంటే అది కూడా కుదరదు. దానితో పాటు మీ మైండ్స్లో ఉండే నెగిటివ్ థాట్స్ని కూడా తీసే రెస్పాన్సిబిలిటీ నాకుంది. ఎందుకంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళల్లో చాలామందికి ప్రిపేర్ అవుతూనే ఉంటారు. మధ్యలో ఇలాంటి ఆలోచనలు ఎవరికైతే వస్తాయో అలాంటి వాళ్ళు పర్సనల్గా నాకు కమెంట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ బయట మాట్లాడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నాకు అనిపించింది వీళ్ళకి ఇలా ఉంటే మన ఛానల్లో ఉండే దాదాపు 90% నాన్ మ్యాథ్స్ స్టూడెంట్సే, మరి వాళ్ళందరికీ కూడా అనిపించి ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోతో మీకు ఖచ్చితంగా క్లారిటీ అనేది ఇస్తాను. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ చేసిన వీడియో మీ దాకా రావాలి కదా, అందుకని చెప్పేసి. చేసే ఉంటారు, నమ్మకం ఉంది. ఒకసారి చూడండి, ఇక్కడ 2 డయాగ్రామ్స్తో మీకు ఒక క్లారిటీ ఇద్దాము అనుకుంటున్నాను. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే, దీన్ని ఫాలో అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. ఒకసారి చూడండి, ఇక్కడ మ్యాథ్స్ అభ్యర్థులకి ఒక రోడ్ అనేది వేశాను. సో ఆ మ్యాథ్స్ అభ్యర్థి ఇక్కడ ఉన్నాడు, పోస్ట్ అనేది ఇక్కడ ఉంది. సైకాలజీ నుంచి అన్ని సబ్జెక్ట్స్ అనేది దాటుకుంటూ వెళ్ళిపోతాడు, పోస్ట్ వచ్చేస్తుంది. మీకు డౌట్ వచ్చింది, వెంటనే వచ్చింది, నాకు తెలుసు. అంటే మ్యాథ్స్ వచ్చిన వాళ్ళందరికీ పోస్ట్ వస్తుందా? రాదు, కొంతమందికి మాత్రం వస్తుంది. మ్యాథ్స్ వచ్చినా ఎందుకు రావట్లేదు అంటే, ఒక మ్యాథ్స్ అభ్యర్థి మిగతా సబ్జెక్ట్స్ అన్నీ చదవగలడు, మ్యాథ్స్ కూడా చేయగలడు అనే ఓవర్ కాన్ఫిడెన్స్తో కొంతమంది, అందరు కాదు, కొంతమంది ఈ మ్యాథ్స్ని ఏం చేస్తారంటే అసలు ప్రాక్టీస్ కూడా చేయకుండా పక్కన పడేస్తారు. అంటే నాకు వచ్చులే అని చెప్పేసి. వచ్చునే కాదనట్లేదు, మనం కొన్ని రోజులు వాడని కత్తి పక్కన పడేస్తే అదేమైపోతుందమ్మా మీ అందరూ తెలిసిగా, తుప్పు పట్టిపోతుంది, ఎంత షార్ప్ నైఫ్ అయినా అంతే. సో అలాగా నీకు మ్యాథ్స్ వచ్చు నేను కాదనట్లేదు, బట్ అసలు ప్రాక్టీసే చెయ్యను, నేను చెయ్యగలను అనుకుంటే ఎలా కుదురుతుంది చెప్పండి? ఎంత పెద్ద మేధావి అయినా కూడా ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరైనా, నేనైనా, ఇంకెవరైనా. సో ఇక్కడ ఈ మ్యాథ్స్లో మీకు జరిగే లోపాలు ఏంటంటే, సో మొత్తం చేసుకునేటప్పుడు మ్యాథ్స్ అభ్యర్థి ఏం చేస్తాడంటే ఫస్ట్ మ్యాథ్సే తీసుకొని ప్రాక్టీస్ లేకపోవడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ని లాంగ్ మెథడ్లో చేసుకుంటూ వెళ్తాడు. ఫైనల్గా ఆన్సర్ పెట్టేస్తాడు, కాదనట్లేదు. కానీ వీటికి సంబంధించి స్పెండ్ చేసే టైంలో కొంత టైం నువ్వు ఇక్కడే స్పెండ్ చేసేసావు, మరి వీళ్ళకి ఏం సమాధానం చెప్తావు? కుదరదు కదా. అదే నువ్వు తరోగా ప్రాక్టీస్ చేసుంటే ఖచ్చితంగా చూసిన వెంటనే బిట్టు పెట్టేస్తావు. ఆల్రెడీ నీ దగ్గర కథ ఉంది, దాన్ని కొంచెం పదును పెడితే అయిపోయింది, అంతే కదా. అలా కాకుండా నాకు వచ్చిలని పక్కన పెట్టేస్తే ఇక్కడ టైం అనేది నువ్వు ఎక్కువగా తీసుకుంటున్నావు, ఇక్కడ సరిపోవట్లేదు. అందుకని చెప్పేసి చాలామందికి 1 మార్క్, హాఫ్ మార్క్ దగ్గర పోస్ట్ పోతుంది. ఎంత బాధాకరం అండి అసలు కదా. అది నెక్స్ట్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఒక్కసారి నేను అబ్జర్వ్ చేసినవి మాత్రమే చెప్తున్నానమ్మా, దీంట్లో ఎవ్వరికి తప్పు పట్టట్లేదు, ఓకేనా? ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. సో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు, ఈ నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఒకసారి చూడండి అమ్మా. నాన్ మ్యాథ్స్ అభ్యర్థి ఇక్కడ ఉన్నాడు, అన్ని సబ్జెక్ట్స్ దాటుకుంటూ వస్తాడు. పాపం వచ్చింది, స్పీడ్ బ్రేకర్ వచ్చేసింది, మ్యాథ్స్ దగ్గర స్పీడ్ బ్రేకర్ వచ్చేసింది. ఈ మ్యాథ్స్ దగ్గర స్పీడ్ బ్రేకర్ వచ్చింది, ఈ బ్రేక్ దాటాలి అంటే తను ఏం చేయాలి? ఇంకా ఎనర్జీ అనేది పుష్ చేసుకొని ఇక్కడ దాకా రావాలి, ఇంకా ఎనర్జీ పుష్ చేసుకొని ఈ దాటుకొని ఇక్కడ దాకా రావాలి. అప్పుడు మాత్రమే నువ్వు కావాలనుకున్న ఈ పోస్ట్ అనేది వచ్చేస్తుంది. ఇది కేవలం నేను చెప్పేది ఎవరికైతే గవర్నమెంట్ జాబే నాకు కావాలి అని పట్టుపట్టి కూర్చొని కసి మీద ఉండే వాళ్ళకి అప్పుడప్పుడు కొంచెం నెగిటివ్ థాట్స్ వస్తాయి. ఆ నెగిటివ్ థాట్స్ని పక్కకి తొలిపి మీకు ఒక వే అనేది ఉండాలి అని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం.
ప్రతి ఒక్కరికి కాదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. కొంతమందికి బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కొంతమందికి వేరే జాబ్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కొంతమందికి వేరే పని ఏదో ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కొంతమందికి యూట్యూబర్గా ఉండాలని ఇష్టం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబర్గా ఉండాలని నాకు చాలా కసి ఇష్టం. నాకు నైట్ 12 అవుతున్నా కూడా నేను వీడియోని రికార్డ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇష్టం, నాకేం అనిపించదు. ఒక వీడియోని రికార్డ్ చేసుకొని దాన్ని ఎడిటింగ్ చేసుకొని దాని మొత్తం యోగక్షేమాలన్నీ చూసుకొని చేసేసరికి ఎంత టైం పడుతుందంటే, మీకు ఇక్కడ ఉండే 10 నిమిషాలు కానివ్వండి, నేను ఒక వీడియో చేసి హాఫ్ అన్ అవర్ కానివ్వండి, 40 మినిట్స్ కానివ్వండి, దాని వెనకాల కొన్ని గంటల సమయం అనేది ఉంటుంది. అయినా నాకేమనిపించదు. ఎందుకంటే నా నాలెడ్జ్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి, ఒక యూట్యూబ్ ద్వారా షేర్ చేయాలి నాకున్న నాలెడ్జ్ని. అది నాకు ఇష్టం, ఏమనిపించదు నాకు. సో అలాగా ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది. ఇది కేవలం ఎవరికైతే కసి ఉంటుందో నాకు అదే కావాలి, గవర్నమెంట్ జాబే కావాలి అనుకున్న వారికి అప్పుడప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తాయి. మనుషులమే, మనం అందరం మనుషులమే, వస్తాయి, ఎవరికైనా వస్తాయి. వాటిని రిమూవ్ చేసి మీకు ఒక వే చూపించాలన్న ఉద్దేశమే నాది, ఇంకేమీ లేదు. సో ఇక్కడ దాకా వచ్చి ఇది క్రాస్ అయ్యి వెళ్తే మీకు పోస్ట్ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ దాకా కొంతమంది వచ్చి మనకి ఆ ద్రాక్ష అందదిలే, ఎందుకు చాలా పైన ఉంది, అందని ద్రాక్షన పుల్లన అని సైకాలజీలో ఉండే రక్షణ తంత్రాన్ని యూజ్ చేసి నువ్వు వెనక్కి వెళ్ళిపోతే ఎవడు ఏం చేయలేం. ఎందుకంటే ఇది నీ జీవితం, ఎవడు ఏం చేయడు. దానికి రెస్పాన్సిబిలిటీ నువ్వే. మంచి చేసినా నువ్వే, చెడు చేసినా నువ్వే, నీకు నువ్వే అనుభవించుకోవాలి. అలా కాకుండా ఆ ద్రాక్ష అందుతుంది అని చెప్పేసి నువ్వు ముందుకు వెళ్ళగలిగితే మాత్రమే నీకు కావాల్సిన పోస్ట్ నీకు వచ్చేస్తుంది. ఎంతసేపు మనం రక్షక తంత్రాలని యూజ్ చేయకూడదు, కొన్నిసార్లు మాత్రమే యూజ్ చేసుకోవాలి. మన మైండ్కి మనం సర్దుబాటు చెప్పుకోవడం కోసం. ప్రతిసారి చెప్పుకుంటే ఇంకా చెప్పుకోవడంలోనే జీవితం మొత్తం అయిపోతుంది కదా. సో ఇది నా ఉద్దేశం అనమాట. కాబట్టి చేసేవాళ్ళు మ్యాథ్స్ అభ్యర్థులతో కంపేర్ చేసుకుంటే నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఈ మ్యాథ్స్ దగ్గర ఏం చేస్తారంటే ఇంకొంచెం సమయాన్ని మీరు ఎక్స్ట్రాగా ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అంతే. వీళ్ళకి మీకు పెద్ద గ్యాప్ ఏం లేదు. వీళ్ళు ఇవన్నీ చేస్తారు, మీరు కూడా ఇవన్నీ చేస్తారు. వీళ్ళు మ్యాథ్స్ చేస్తారు, మీరు మ్యాథ్స్లో కొంచెం ఎడగబడి ఉంటారు. ప్రాక్టీస్ చేసుకుంటే మీరు కూడా చేసేస్తారు, ఇబ్బంది ఏమీ లేదు. ఇన్ని చేసిన వాళ్ళు ఇది చేయలేరా? ఖచ్చితంగా చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఆ నమ్మకం నాకుంది. కాకపోతే వాళ్ళతో కంపేర్ చేసి కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేసుకుంటే దీని మీద వచ్చేస్తుంది. ఇలాంటి నాన్ మ్యాథ్స్ అభ్యర్థుల కోసమే మన ఛానల్ వచ్చింది. ఎవరికి ఎలా చెప్తే అర్థమవుతుందో అలా చెప్తూ వాళ్ళకి మ్యాథ్స్ అంటేనే భయం పోగొట్టి టెట్లో మంచి స్కోర్ సాధించే విధంగా మన ఛానల్ ఎంతోమందికి ఉపయోగపడింది. ఎంతోమంది కమెంట్ కూడా చేశారు నాకు. కాబట్టి డిఎస్సిలో కూడా అంతే. మన బాజీ సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ అనేది మీ వెంట ఉంటుంది. కాబట్టి మన ఛానల్లో మ్యాథ్స్ వీడియోస్ మాత్రమే కాదు, మన సబ్స్క్రైబర్స్కి మ్యాథ్స్ని ఈజీ వేలో అందజేస్తూనే అట్ ద సేమ్ టైం అప్పుడప్పుడు వచ్చే నెగిటివ్ థాట్స్ని కూడా పక్కకు తోలి మంచి వేని అందించే మంచి మోటివేటెడ్ వీడియోస్ కూడా చేస్తాను. మనందరం మనుషులే కాబట్టి. కాకపోతే నేను చేసే మోటివేషన్ కంటే కూడా సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతర్గత ప్రేరణ అనేది చాలా ఇంపార్టెంట్. బాహ్య ప్రేరణ కంటే మన సైకాలజీలో ఉంది. కాబట్టి మీకు మీరు సెల్ఫ్ మోటివేట్ అవుతూ ఉండండి. అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ కూడా చేస్తుంటాను. ఎవరు ఇబ్బంది పడొద్దు, ప్రాక్టీస్ ఆపొద్దండి, ప్రాక్టీస్ ఆపొద్దు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం మ్యాథ్స్ క్లాసెస్ అనేది వస్తూనే ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు. మ్యాథ్స్ వీడియోస్ని చూస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఉన్నవి మాత్రమే మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఇందాక సబ్స్క్రైబ్ చేశారు కదా, కొంతమంది లాస్ట్ దాకా చూసి చేద్దాంలే అని ఉంటారు. తప్పకుండా చేసుకోండి. ఇక్కడ చేసిన వీడియో మీ దాకా రావాలి అనేదే నా ఆవేదన అంతా కూడా. కాబట్టి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ దాకా వచ్చేస్తుంది. వీడియోని లాస్ట్ దాకా చూశారు కదా, అంతా కూడా మీకోసమే. అండ్ ఖచ్చితంగా లైక్ చేయండి. తప్పకుండా వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే తమ్లైన్లో అబ్జర్వ్ చేశారు కదా, కళ మీది, ప్రయత్నం మనది. థ్యాంక్ యూ సో మచ్.